Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. మద్రాస్ మకాంలో మైలాపూర్లోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూతా పందిళ్లు వేశారు, వేలాది ప్రజలు కూర్చునేందుకు. ఒక రోజున త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుల రెండో కాలం పూజ జరుగుతోంది. చుట్టూ వేసిన పందిళ్లు చాలక భక్తులు చాలామంది ఆరుబయట నిలిచి పూజ చూస్తున్నారు. అనుకోకుండా ఆకాశం మేఘావృతం అయింది. వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు తోసుకొస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పందిళ్ళైనా ఆగేట్లేవు. తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఆనాడు చిన్నస్వామి శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చున్నారు. పెద్దస్వామి పందిరి వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నారు అదే పనిగా. కొన్ని నిమిషాలు అయ్యేసరికి అంతగా భయపెట్టిన కారు మేఘం చెక్కలుగా చెదిరిపోయింది. సహస్ర కిరణాలతో సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు. స్వామి పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యం అంతా తిలకిస్తున్నాడు. మీ సందేహం నివృత్తి అయ్యిందా అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు. ఆహా, అయ్యింది స్వామి అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన పేరు శ్రీ ఊటుకూరి నరసింహారావు. విజయవాడలో హరిజన సేవకుడుగా పేరుపడిన కాంగ్రెస్వాది. ఈ కథ అంతా ఆయనే విజయవాడలో శేషయ్య గారింటికి వచ్చి వారికి వినిపించారు. తనకు స్వాముల వార్లంటే నమ్మకం లేదని, వారి మహిమలను అంతకంటే నమ్మనని, కానీ మద్రాసులో తానీ దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తరువాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు. అయితే మరి మీకీ అనుమానాలు అపనమ్మకాలు ఉన్నట్టు ఆ స్వామికి ఎలా తెలుసండి? మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి అన్నారు శేషయ్య గారు. అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహారావు గారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.